ఫ్రెండ్స్ మన కంప్యూటర్ లో గానీ ల్యాప్టాప్ లో గానీ స్క్రీన్ అనేది రికార్డ్ చేయాలంటే కనుక కంపల్సరీ మనం ఒక స్క్రీన్ రికార్డింగ్ సాఫ్ట్వేర్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. మనం నెట్ లో సెర్చ్ చేసినట్లయితే కనుక మనకి చాలా సాఫ్ట్వేర్స్ అయితే దొరుకుతాయి. కాకపోతే కనుక మీకు ప్రాపర్ గా వర్క్ అవ్వవు. అంటే మీకు వర్క్ అయితే అవుతాయి. మీరు స్క్రీన్ అనేది రికార్డ్ చేసేటప్పుడు మాక్సిమం 10 నిమిషాలు అయితే కనుక మీకు టైం లిమిట్ అయితే ఉంటుంది. ఆ 10 నిమిషాల తర్వాత ఆటోమేటిక్ గా రికార్డింగ్ అనేది స్టాప్ అవుతుంది. మళ్ళీ మీరు రికార్డ్ అనేది చేయాలి అంటే కనుక మీరు మళ్ళీ సాఫ్ట్వేర్ ఓపెన్ చేసి మళ్ళీ రికార్డ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత కూడా మీకు మళ్ళీ 10 నిమిషాలు అయితే లిమిట్ ఉంటుంది. ఇలా మనకి కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి. ఇంకా కొన్ని సాఫ్ట్వేర్స్ ని మన కంప్యూటర్ లో కానీ ల్యాప్టాప్ లో కానీ మనం ఇన్స్టాల్ చేసి స్క్రీన్ అనేది రికార్డ్ చేసేటప్పుడు మనకి అక్కడ స్క్రీన్ పైన సాఫ్ట్వేర్ కి సంబంధించిన ఒక లోగో అయితే కనబడుతుంటుంది. వాటర్ మార్క్ లోగో అనేది కనబడుతుంది. మనం ఆ లోగోని రిమూవ్ చేయాలంటే కనుక మనం సాఫ్ట్వేర్ ని పర్చేజ్ చేయాల్సి ఉంటుంది. మనం సాఫ్ట్వేర్ ని కొనుక్కున్న తర్వాత ఆ లోగోని కనుక రిమూవ్ చేయడానికి మనకి ఆప్షన్ అయితే కనుక వస్తుంది. ఇలా మనకి కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి. నేను ఈ వీడియోలో చెప్పేటువంటి సాఫ్ట్వేర్ మనకి ఎటువంటి టైం లిమిట్ అయితే ఉండదు. మనం అన్లిమిటెడ్ టైం అయితే కనుక స్క్రీన్ అనేది రికార్డ్ చేయొచ్చు. అంతేకాకుండా మనకి ఈ సాఫ్ట్వేర్ ని యూజ్ చేసి మనం స్క్రీన్ అనేది రికార్డ్ చేసేటప్పుడు మనకి స్క్రీన్ పైన సాఫ్ట్వేర్ కి సంబంధించిన ఎటువంటి వాటర్ మార్క్ లోగో అయితే కనుక కనిపించదు. మీకు 100% ఫ్రీ సాఫ్ట్వేర్. మీరు లైఫ్ టైం అయితే సాఫ్ట్వేర్ ని ఫ్రీగా అయితే యూజ్ చేయొచ్చు. కంప్యూటర్ లో కానీ ల్యాప్టాప్ లో కానీ స్క్రీన్ అనేది ఎవరైతే రికార్డ్ చేయాలి అనుకుంటారో వాళ్ళకి బెస్ట్ సాఫ్ట్వేర్. ఈ సాఫ్ట్వేర్ ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎలా ఇన్స్టాల్ చేయాలి, ఈ సాఫ్ట్వేర్ లో ఎలా సెట్టింగ్ చేసుకోవాలి, ఎలా రికార్డ్ చేయాలి అనేది కంప్లీట్ డీటెయిల్స్ అయితే కనుక మీకు ఈ వీడియోలో ఉంటుంది. వీడియోని ఎక్కడైనా స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు చూడండి. మీ కంప్యూటర్ లో కానీ ల్యాప్టాప్ లో కానీ బ్రౌజర్ ఓపెన్ చేయండి. బ్రౌజర్ ఓపెన్ చేసి ఇక్కడ సెర్చ్ బార్ లో ఫ్రీ క్యామ్ అని టైప్ చేయండి. ఫ్రీ క్యామ్ అని టైప్ చేసి సెర్చ్ చేయండి. సెర్చ్ చేయగానే మీకు ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు ఫస్ట్ లింక్ ఉంది కదా, ఈ లింక్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు సాఫ్ట్వేర్ యొక్క పేరు అయితే కనబడుతుంది, ఫ్రీ క్యామ్ అని. మనం కంప్యూటర్ లో కానీ ల్యాప్టాప్ లో కానీ స్క్రీన్ రికార్డింగ్ చేయడానికి బెస్ట్ సాఫ్ట్వేర్. మనకి ఈ సాఫ్ట్వేర్ లో ఎటువంటి టైం లిమిట్ అనేది ఉండదు. మనం ఎంతసేపు అయినా సరే స్క్రీన్ అనేది రికార్డ్ చేయొచ్చు. అంతేకాకుండా డిస్ప్లే పైన ఎటువంటి వాటర్ మార్క్ లోగో అనేది కనిపించదు. 100% ఫ్రీ సాఫ్ట్వేర్. మనం ఎటువంటి అమౌంట్ అనేది పే చేయాల్సిన అవసరం లేదు. కాకపోతే మనం ఈ సాఫ్ట్వేర్ ని డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకోవాలి అంటే కనుక ఈమెయిల్ ఐడి కానీ జీమెయిల్ ఐడి కానీ ఇక్కడ మనం ఎంటర్ చేసి మనం సాఫ్ట్వేర్ అనేది డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. మీ దగ్గర పర్సనల్ మెయిల్ ఐడి కాకుండా వేరొక మెయిల్ ఐడి ఉన్నట్లయితే కనుక మెయిల్ ఐడి అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. ఒకవేళ మీ దగ్గర వేరొక మెయిల్ ఐడి అనేది లేకపోతే కనుక మీరు ఒక మెయిల్ ఐడి అనేది క్రియేట్ చేసుకొని ఆ మెయిల్ ఐడి అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. మీరు పర్సనల్ గా యూజ్ చేస్తున్నటువంటి జీమెయిల్ గానీ ఈమెయిల్ ఐడి గానీ ఇక్కడ ఇవ్వద్దు. మీరు వేరొక జీమెయిల్ గానీ ఈమెయిల్ ఐడి గానీ క్రియేట్ చేసుకుని ఆ మెయిల్ ఐడి అనేది ఇక్కడ ఇవ్వండి. మనం జీమెయిల్ ఐడి అనేది ఎంటర్ చేయకుండా ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే కనుక మనకి సాఫ్ట్వేర్ అనేది డౌన్లోడ్ అవ్వదు. కంపల్సరీ మనం ఒక జీమెయిల్ ఐడి గానీ ఈమెయిల్ ఐడి గానీ ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ నేను నా జీమెయిల్ ఐడి అనేది ఎంటర్ చేస్తున్నాను. జీమెయిల్ ఐడి ఇక్కడ ఎంటర్ చేశాను. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ ఉంది కదా, ఆప్షన్ పైన క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేయగానే మనకి ఇక్కడ ఫ్రీ క్యామ్ సాఫ్ట్వేర్ అనేది డౌన్లోడ్ అవుతుంది. సాఫ్ట్వేర్ సైజ్ అనేది చాలా తక్కువ ఉంటుంది, 22 MB ఉంటుంది. మనకి సాఫ్ట్వేర్ అనేది ఆల్మోస్ట్ డౌన్లోడ్ అయిపోతుంది. మనకి సాఫ్ట్వేర్ అనేది డౌన్లోడ్ అయింది. ఇప్పుడు నేను బ్యాక్ వస్తున్నాను. బ్యాక్ వచ్చి ఇక్కడ డిస్ప్లే లేదా ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసి ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ పైన క్లిక్ చేసి ఇక్కడ మనకి సాఫ్ట్వేర్ అనేది డౌన్లోడ్ అయిపోయింది. ఇక్కడ ఫ్రీ క్యామ్ ఉంది కదా, ఇక్కడ డబుల్ క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేయగానే ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ రన్ ఉంది కదా, రన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మళ్ళీ ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ యాక్సెప్ట్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ ఇన్స్టాల్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఎస్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ మనకి సాఫ్ట్వేర్ అనేది ఇన్స్టాల్ అవుతుంది. మనకి సాఫ్ట్వేర్ అనేది ఇన్స్టాల్ అయిపోయింది. ఇక్కడ లాంచ్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేస్తే మనకి సాఫ్ట్వేర్ అనేది డైరెక్ట్ గా ఓపెన్ అవుతుంది. ఇక్కడ నేను లాంచ్ పైన క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేయగానే సాఫ్ట్వేర్ ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ న్యూ రికార్డింగ్ ఉంది కదా, ఈ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకి సాఫ్ట్వేర్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ సెట్టింగ్ ఆప్షన్ ఉంది కదా, సెట్టింగ్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ మీకు F9 వదిలితే కనుక మీకు సాఫ్ట్వేర్ అనేది పాస్ అవుతుంది, అంటే ఆగుతుంది సాఫ్ట్వేర్ అనేది రికార్డ్ అవ్వకుండా. ఇక్కడ మీకు స్టాప్ అవ్వాలంటే కనుక ఇక్కడ ఎస్కేప్ ఉంది కదా, ఎస్కేప్ పైన క్లిక్ చేస్తే కనుక మీకు సాఫ్ట్వేర్ అనేది స్టాప్ అవుతుంది, అంటే రికార్డింగ్ అనేది స్టాప్ అవుతుంది. ఇక్కడ మనకి F9 ఉంది కదా, వీటిని మనం చేంజ్ చేసుకోవాలి అన్నట్లయితే కనుక చేంజ్ చేసుకోవచ్చు. మనం నంబర్ ప్యాడ్ లో నంబర్స్ కానీ లేకపోతే లెటర్స్ కానీ మనం ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ F3 అయితే కనుక సెట్ చేస్తున్నాను. ఇక్కడ మనకి F9 దగ్గర అంటే మనం వీడియో రికార్డింగ్ అనేది పాజ్ చేయాలి అన్నప్పుడు మనం F3 ని క్లిక్ చేస్తే కనుక మనకి వీడియో రికార్డింగ్ అనేది పాస్ అవుతుంది, అంటే స్టాప్ అవ్వకుండా పాస్ అవుతుంది. మనం వీడియో రికార్డింగ్ అయ్యేటప్పుడు స్టాప్ చేయాలన్నప్పుడు ఇక్కడ ఎస్కేప్ పైన క్లిక్ చేస్తే కనుక మనకి వీడియో రికార్డింగ్ అనేది స్టాప్ అవుతుంది. ఇక్కడ మనం వీటిని కూడా చేంజ్ చేసుకోవాలి అన్నట్లయితే కనుక చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేయని మీకు ఆటోమేటిక్ గా సెలెక్ట్ అవుతుంది. మీరు నంబర్ ప్యాడ్ లో ఉండే నంబర్స్ కానీ లేకపోతే లెటర్స్ కానీ మీరు ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ F4 అయితే కనుక సెట్ చేస్తున్నాను. ఇక్కడ F4 పైన క్లిక్ చేయని మనకి ఇక్కడ F4 అనేది యాడ్ అవుతుంది. ఇక్కడ మనకి మైక్రోఫోన్ అంటే ఆడియో రికార్డ్ అవ్వాలి అంటే కనుక మన దగ్గర మైక్ గానీ లేకపోతే కనుక హెడ్సెట్ గానీ మనం యూజ్ చేస్తున్నట్లయితే కనుక ఆడియో రికార్డ్ అవ్వాలి అంటే కనుక ఇక్కడ
మైక్రోఫోన్ ఉంది కదా, ఈ ఆప్షన్ ని ఎనేబుల్ చేయండి. ఇక్కడ నేను ఆల్రెడీ వేరే ఒక స్క్రీన్ రికార్డింగ్ సాఫ్ట్వేర్ లో ఆడియో రికార్డ్ అవుతుంది కాబట్టి నేను ఇక్కడ ఈ మైక్రోఫోన్ అనేది ఆన్ చేయలేదు. మీరు స్క్రీన్ రికార్డింగ్ చేసేటప్పుడు కంపల్సరీ ఈ ఆప్షన్ అనేది ఎనేబుల్ చేయండి. ఎనేబుల్ చేస్తే కనుక మీకు ఇలా ఆడియో అనేది రికార్డ్ అవుతుంది. ఇక్కడ మీకు రికార్డ్ సిస్టమ్ సౌండ్స్ ఉంది కదా, అంటే మీకు సిస్టమ్ యొక్క సౌండ్స్ అనేది రికార్డ్ అవ్వాలా వద్దా అనేది కనుక మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. మీకు డిఫాల్ట్ అయితే కనుక సెలెక్ట్ అయి ఉంటుంది. మీ సిస్టమ్ సౌండ్స్ అనేది రికార్డ్ అవ్వద్దు అనుకున్నట్లయితే కనుక ఈ టిక్ మార్క్ అనేది తీసేయండి. తీసేసిన తర్వాత ఇక్కడ అడ్వాన్స్డ్ ఉంది కదా, ఈ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఇక్కడ కొన్ని ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఇక్కడ హైలైట్ మౌస్ కర్సర్ ఉంది కదా, ఈ ఆప్షన్ ని ఎనేబుల్ చేసుకున్నట్లయితే కనుక మీకు వీడియో రికార్డ్ అయ్యేటప్పుడు మౌస్ కర్సర్ అనేది హైలైట్ అవుతుంది. ఈ ఆప్షన్ ని ఎనేబుల్ చేసుకోండి. ఈ ఆప్షన్ ని ఎనేబుల్ చేసి ఇక్కడ ఓకే పైన క్లిక్ చేయండి. ఓకే పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు స్క్రీన్ ఏంటి అనక మొత్తం స్క్రీన్ అనేది సెలెక్ట్ అవ్వలేదు. స్క్రీన్ మొత్తం సెలెక్ట్ అవ్వాలి అంటే అనక ఇక్కడ ఒక ఆరో సింబల్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ ఫుల్ స్క్రీన్ ఉంది కదా, ఈ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. మనకి స్క్రీన్ అనేది ఆటోమేటిక్ గా స్క్రీన్ మొత్తం సెలెక్ట్ అవుతుంది. మీరు కంప్యూటర్ లో గానీ ల్యాప్టాప్ లో గానీ స్క్రీన్ అనేది రికార్డ్ చేసేటప్పుడు కంపల్సరీ మైక్ అనేది చెక్ చేయండి. ఇక్కడ మ్యూట్ అయిందా లేకపోతే కనుక ఆన్ లో ఉందా అనేది కనుక చూసుకోండి. మీ మైక్ అనేది మ్యూట్ అయినట్లయితే కనుక మీకు ఆడియో అనేది రికార్డ్ అవ్వదు. కంపల్సరీ ఈ ఆప్షన్ అనేది ఒకసారి చూసుకోండి. ఇలా మీరు సెట్ చేసుకున్న తర్వాత ఇక్కడ రెడ్ కలర్ సింబల్ ఉంది కదా, ఈ సింబల్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు రికార్డింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇక్కడ కౌంటింగ్ అనేది స్టార్ట్ అయింది. ఇప్పుడు రికార్డింగ్ అనేది స్టార్ట్ అయింది. ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఇక్కడ నేను రిఫ్రెష్ చేస్తున్నాను. రిఫ్రెష్ చేసి ఒక డెమో ఫోల్డర్ అయితే క్రియేట్ చేస్తున్నాను. ఇక్కడ న్యూ ఫోల్డర్ తీసుకొని ఇక్కడ నేమ్ అయితే ఎంటర్ చేస్తున్నాను. ఇక్కడ ఒక ఫోల్డర్ అనేది క్రియేట్ చేశాను. మనకు వీడియో రికార్డ్ అవుతుందా లేదా తెలుసుకోవడానికి ఈ ఫోల్డర్ అయితే క్రియేట్ చేశాను. ఇప్పుడు నేను వీడియో అనేది స్టాప్ చేస్తున్నాను. ఇక్కడ F4 పైన క్లిక్ చేస్తే వీడియో అనేది స్టాప్ అవుతుంది. మనం ఈ వీడియో అవుట్పుట్ రావాలి అంటే కనుక మనం ఎక్స్పోర్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మనకు వీడియో అనేది ఇలా ఓపెన్ అవుతుంది. మనం వీడియోని ప్లే చేస్తే కనుక మనకి ఇక్కడ వీడియో అనేది ప్లే అవుతుంది. ఇక్కడ మనకి మౌస్ కసర్ అనేది ఇక్కడ చూసుకోవచ్చు. కసర్ దగ్గర మనకి ఎల్లో కలర్ అనేది కనబడుతుంది కదా, ఈ విధంగా మనం మౌస్ కసర్ కి ఎఫెక్ట్స్ అనేది యాడ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా ఇంకా మనకి ఇందులో కొన్ని ఆప్షన్స్ అయితే ఉంటాయి. వాటి గురించి కూడా చూద్దాము. ఇక్కడ రిఫ్రెష్ చేశాను. రిఫ్రెష్ చేసిన తర్వాత ఒక ఫోల్డర్ క్రియేట్ చేశాం కదా, చూద్దాము. వీడియో అనేది కొద్దిగా ఫార్వర్డ్ చేస్తున్నాను. ఇక్కడ మనం ఒక ఫోల్డర్ క్రియేట్ చేశాం కదా, మనకి ఫోల్డర్ అనేది క్రియేట్ అవుతుంది. ఇక్కడ మనకి స్క్రీన్ రికార్డింగ్ క్వాలిటీ అనేది బాగానే ఉంది, పర్వాలేదు. మనకి ఇక్కడ స్క్రీన్ పైన చూసినట్లయితే కనుక మనకి ఎటువంటి వాటర్ మార్క్ లోగో అయితే కనుక కనిపించడం లేదు. మనం ఈ సాఫ్ట్వేర్ ని యూజ్ చేసి మనం కొద్దిగా ఎడిటింగ్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ ఎడిటింగ్ ఉంది కదా, ఈ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఇలా ఓపెన్ అవుతుంది. కొన్ని ఎడిటింగ్ ఆప్షన్స్ కూడా ఉంటాయి, వాటిని కూడా మీరు యూజ్ చేయాలి అన్నట్లయితే యూజ్ చేసుకోవచ్చు. నాకు ఇందులో బాగా నచ్చిన ఆప్షన్ ఏంటి అంటే కనుక ఇక్కడ మీకు సిస్టమ్ లో గానీ ల్యాప్టాప్ లో గానీ వాల్యూమ్ అనేది తక్కువలో రికార్డ్ అవుతున్నట్లయితే కనుక మనం వాల్యూమ్ అనేది పెంచుకోవచ్చు. ఇక్కడ అడ్జస్ట్ వాల్యూమ్ ఉంది కదా, ఈ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే కనుక మనకి ఇక్కడ వాల్యూమ్ అనేది చూడొచ్చు. మనకి 100 వరకు రికార్డ్ అయింది. మనం ఇక్కడ 300 వరకు అయితే కనుక వాల్యూమ్ అనేది ఇలా పెంచుకోవచ్చు. వాల్యూమ్ పెంచిన తర్వాత ఇక్కడ ఓకే పైన క్లిక్ చేయండి. ఇక్కడ సేవ్ అండ్ క్లోజ్ ఉంది కదా, ఈ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. అంటే మీరు ఏదైనా ఎడిటింగ్ చేసుకోవాలన్నట్లయితే కనుక ఎడిట్ చేసిన తర్వాత ఇక్కడ వాల్యూమ్ అనేది పెంచుకోవాలంటే కనుక వాల్యూమ్ అనేది పెంచిన తర్వాత ఇక్కడ సేవ్ అండ్ క్లోజ్ ఉంది కదా, ఈ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు డైరెక్ట్ గా యూట్యూబ్ లో అప్లోడ్ చేయాలి అంటే ఇక్కడ నుంచి మీరు వీడియో అనేది యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయొచ్చు. లేదు మీరు మీ కంప్యూటర్ లో కానీ ల్యాప్టాప్ లో మీరు వీడియోని సేవ్ చేసుకోవాలన్నట్లయితే ఇక్కడ సేవ్ యాజ్ వీడియో ఉంది కదా, ఈ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేయని మీకు లొకేషన్ అయితే అడుగుతుంది. అంటే మీరు డెస్క్టాప్ పైన సేవ్ చేసుకుంటారా లేకపోతే కనుక C డ్రైవ్ ట్రీ డ్రైవ్ అనేది మీరు లొకేషన్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సింపుల్ గా నేను ఇక్కడ డెస్క్టాప్ పైన క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసి ఇక్కడ మీరు వీడియోకి ఏదైనా నేమ్ చేంజ్ చేసుకోవాలన్నట్లయితే నేమ్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. ఇలా చేంజ్ చేసుకోవచ్చు. చేంజ్ చేసి ఇక్కడ ఫోల్డర్ అనేది సెలెక్ట్ చేసుకొని ఓపెన్ పైన క్లిక్ చేసి ఇక్కడ సేవ్ పైన క్లిక్ చేస్తే కనుక మీకు వీడియో అనేది ఎక్స్పోర్ట్ అవుతుంది. ఇలా మీరు చాలా సింపుల్ గా ఈ సాఫ్ట్వేర్ ని యూజ్ చేసి మీ కంప్యూటర్ గానీ ల్యాప్టాప్ గానీ స్క్రీన్ అనేది రికార్డింగ్ చేసుకోవచ్చు, వీడియోని ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో గురించి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కనుక కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థాంక్యూ ఫర్ వాచింగ్ వీడియో.